అదే నమస్కారం. బహుశా ప్రపంచంలోనే ఎవరు ఈ టాపిక్ టచ్ చేయాలి. మన ఇండియాలో అసలు ఇవేళ ఎవరు ఆలోచించాలి. తెలుగు మీడియాలో అసలు ఆలోచన కూడా రాదు. అసలు స్ట్రైట్గా 2 నిమిషాలు క్లోజ్ చేస్తాం. ఈరోజు ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి. వాళ్ళ దేవుడు ఎవరు? అల్లా. మరి అల్లా బిడ్డ చనిపోతుంది, కాపాడేడా? లేదు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నడుస్తుంది, చనిపోతుంది ఎవరు? మొత్తం క్రైస్తవులే. జీసస్ కాపాడేడా? లేదు. దెన్ హిందువుల గురించి మాట్లాడలేదా? పూర్వం మన దగ్గర రాజులు, ఈ మొఘలులు, ముస్లిం పాలకులు, ఆ తర్వాత డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు రావడానికి ముందు మొత్తం హిందూ రాజ్యం అంతా. అప్పుడు ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దండెత్తి యుద్ధాలు. అప్పుడు మీకు సింపుల్ కళింగ యుద్ధం. అశోకుడు ఏం చేశాడు? లక్షల మందిని చంపాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మరి అప్పుడు శైవులు, వైష్ణవులు రకరకాలు అనుకున్నాం. సరే మొత్తం హిందువులు కాబట్టి దేవుడు ఒకటి అనుకున్నప్పుడు మరి హిందువులు అన్నప్పుడు రాముడు, కృష్ణుడు ఇలా వాళ్ళు ఏం చేశారు? సో అంతిమంగా మొత్తం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చెప్పేది ఇదే. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, ఒక్కడే. అతను భగవద్ శ్రేష్ఠ ప్రమాతుడు చెప్పినట్టుగా కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగోస్వ కర్మని. కర్మలను ఆచరించడం నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలితం నీకు అధికారం లేదు. అలా అని చెప్పేసి ఖాళీగా ఉండమాకు, నీ పని నువ్వు చేయి. ఇక్కడ చేయాల్సింది ఏంటిది? మంచి పనులు చేయి, మానవత్వంతో గొప్పగా ఉండు. బట్ మన వాళ్ళు ఏం చేస్తారు? అధికారం, రాజకీయం, ఇలా మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, డబ్బు పేరుతో ఇలా అడ్డదిడ్డంగా ఒకరినొకటి దోచుకుంటూ ఉంటే, ఒకరినొకటి చంపుకుంటూ ఉంటే ఏ దేవుడు మాత్రం వచ్చి ఏం కాపాడతాడు? మనుషులుగా బతకండి, సాటి మనుషులకి మానవ సేవ, మానవ సేవను మర్చిపోకండి, ఉన్నదాంతో సంతృప్తిగా గొప్పగా బతకండి. మనం చేసేదాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది, మనం చేసే పనిని బట్టి ఈ జీవితం అనేది ఉంటుంది. ఆ దేవుడు మనం ఏదైతే చేస్తాం దాని దగ్గర రిజల్ట్ కూడా ఇస్తాడు. అందువల్లే ఏ దేశంలో అయినా, ఏ దేవుడైనా అడ్డదిడ్డంగా జనాలు చేస్తారు కదని చెప్పి సపోర్ట్ రాడు, కాపాడడు.